ఈరోజు మన టాపిక్ నేమ్ హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ అనేది వెరీ కాస్ట్లీ అనే విషయం గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా మీరు ప్రతి ఒక్కటి బ్రాండ్ మెయింటైన్ చేయాలనుకుంటారు. బైక్, కారు, ఇల్లు, బంగారం, డ్రెస్సెస్ అని. కానీ మీ యొక్క శరీరంకు సంబంధించిన ఆహారం, న్యూట్రిషన్ ఎందుకు బ్రాండ్ ఇవ్వాలనుకుంటలేరు? అంటే మీ యొక్క శరీరం లోపల ఉండే అవయవాల కన్నా మీ యొక్క ప్రొడక్ట్ ధర కాస్ట్లీయా? ఒకసారి ఆలోచించండి. ఒక హార్ట్ ప్రాబ్లం అయి వేరే హార్ట్ కావాలనే కన్నా పోతే తక్కువ రేటుకి ఇస్తారా? లోపల ఏ ఆర్గన్ ఎఫెక్ట్ అయినా కానీ శరీర అవయవాలు చాలా కాస్ట్లీ, శరీరం చాలా కాస్ట్లీ. అలాంటిది హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్ చీప్ అంటే తక్కువ, ఇది కాస్ట్లీ అని ఎట్లా అనుకుంటారు? ఈ యొక్క బ్రాండ్ శరీరంతో ఎలా పోలుస్తారు? ఆలోచించుకోండి. అన్ని ధర ఉన్నాయి కావాలి. బయటి ప్రపంచం లోపల మంచి హోదా మెయింటైన్ చేయాలి. కారు కావాలి, బంగ్లా కావాలి, ఇల్లు కావాలి, అండ్ గోల్డ్ కావాలి, అన్ని కావాలి. ప్రాపర్టీస్ పెంచుకోవాలి, రియల్ ఎస్టేట్ చేయాలి, ప్లాట్లు కొనుక్కోవాలి. కానీ శరీరం ఖరాబ్ కావాలి. తక్కువ ప్రైజెస్ ఉన్న ఆహారాలు తీసుకోవాలి, చీప్ ఫుడ్ తీసుకోవాలి. అవన్నిట్ల మీద ఉండే ప్రేమ మీ యొక్క శరీరం పైన పెడితే మీరు జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు, మీ యొక్క కుటుంబాన్ని మంచిగా చూసుకుంటారు. ఒకటి గుర్తుంచుకోండి, హెర్బల్ లైఫ్లో రకరకాల ప్రైజెస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. 500 రూపీస్ కా నుంచి 50,000 వరకు ఉంది. మీరు మీ యొక్క కోచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా అమౌంట్ ఇంత లోపల నాకు ప్లాన్ డిజైన్ చేసి ఇవ్వమని అడగండి. అప్పుడు మీ యొక్క అమౌంట్ని తగ్గట్లు మీ యొక్క కోచ్ ప్లాన్ డిజైన్ చేసి ఇస్తాడు. 2,000, 3,000, 5,000, 10,000 డిపెండ్స్ యువర్ ప్రాబ్లం. మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ నుంచి నలుగురు ఢిల్లీకి వెళ్ళాలనుకో, కారా, సైకిలా, ట్రైనా, ఫ్లైటా, డిపెండ్స్ మీరు పెట్టే అమౌంట్. అదే విధంగా మీ యొక్క ప్రాబ్లాన్ని క్లియర్ చేసుకోవాలని మీరు అనుకుంటే మీరు ఎంతైతే అమౌంట్ పెడతారో అంత స్పీడ్గా మీ యొక్క ప్రాబ్లం క్లియర్ అవుతుంది. అమౌంట్ తక్కువ ఉన్నప్పుడు స్లో రిజల్ట్ ఉంటుంది, అమౌంట్ ఎక్కువ ఉంటే స్పీడ్ రిజల్ట్ ఉంటుంది. ఇలా మీ యొక్క ప్రాబ్లాన్ని క్లియర్ చేసుకోవాలన్నా మీకు మీరే ఆలోచించుకోండి. కావున మీరందరూ హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ కాస్ట్లీ, ఇది ఎక్కువ ధరలున్న ప్రొడక్ట్ అని ఒక నిమిషం కూడా ఆలోచించకండి. ఆరోగ్య సమస్యలు వచ్చి ఒక హాస్పిటల్ని విజిట్ చేసినప్పుడు రకరకాల స్కానింగ్లు, రకరకాల సర్జరీస్, అసలు మీకు ఏమన్నా ఆరోగ్య సమస్య ఎక్కువ హాస్పిటల్లో పడితే మీ డ్యూటీ లాసు, మీ ఫ్యామిలీ డ్యూటీ లాసు, అందరూ నీ చుట్టుముట్టు కూర్చోవాలి. అలాంటిది ఆరోగ్య సమస్యలు రాకన్నా ముందుకు జాగ్రత్త పడితే ఎంత బాగుంటుంది లైఫ్ అనేది. ఎవరు ఒక అమౌంట్ పోయినా సరే మీ యొక్క ఫ్యామిలీ డిస్టర్బెన్స్ కాదు, మీ పిల్లలు డిస్టర్బెన్స్ కాదు, ఎవరు డిస్టర్బెన్స్ కాదు. ఈరోజు అధిక బరువు ఉన్న వాళ్ళు, ఫ్యాట్ ఉన్న వాళ్ళు, వెయిట్ ఉన్న వాళ్ళు తగ్గండి, మంచిగా ఆరోగ్యంగా ఉండండి అంటే నెగ్లెక్ట్ చేస్తారు. పెద్ద హాస్పిటల్స్ లోపలికి వెళ్తే అదొక పెద్ద హోదాలాగా ఫీల్ అవుతారు. నేను అక్కడికి వెళ్ళినా, ఇక్కడికి వెళ్ళినని. ఒక పర్సన్ అయితే అంటుండు, నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందంట. హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని మీ యొక్క ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటారా? అసలు ఆలోచించుకోండి మీకు మీరే. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, పరిచయాలు ఉన్నా, డబ్బు ఉన్నా, హోదా ఉన్నా, ఏమి ఉన్నా, ఒక్కసారి మీ యొక్క ఆరోగ్యం ఖరాబ్ అయిందనుకోండి, లైఫ్ లోపల పాత శరీరం లాగా మీరు ఉండలేకపోతారు. ఎనర్జీ డౌన్ అవుతుంది. ఒకసారి బైక్ రిపేర్ జరిగిందనుకో, కొత్త బైక్ లాగా ఆ బైక్ పనిచేయదు. అదే విధంగా బాడీ ఒకసారి రిపేర్ అయిందనుకోండి, అదే మన బాడీ మళ్ళీ పాత బాడీ లాగా కాలేదు. కొందరిని బాగా గమనిస్తున్నా ఆల్కహాల్, స్మోకింగ్, డ్రింక్స్ రకరకాలుగా తీసుకుంటూ ఇష్టం ఉన్నట్లుంటారు. ఏమైతలేదు అని ఎగిరి గంతేస్తారు. గుర్తుంచుకోండి, మీ యొక్క శరీరానికి 10 సంవత్సరాలు మీరు కచరా చేసినా కానీ మీ యొక్క శరీరం లోపల ఉండే అవయవాలు తట్టుకుంటాయి. ఎందుకోసం అంటాయి? కాస్ట్లీ కాబట్టి. ఆఫ్టర్ 10 years కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ యొక్క ఆర్గాన్స్ పనిచేయడం స్లోగా డౌన్ చేస్తే అప్పుడు మీరు ఒక మెడికల్ షాప్ లోపలికి వెళ్తారు. దాని తర్వాత హాస్పిటల్కి వెళ్తారు. తర్వాత స్కానింగ్లు, సర్జరీలు, ఇంజెక్షన్స్, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చి పెద్ద హాస్పిటల్స్ చుట్టుముట్టు తిరుగుతారు. ఎనీ టైం మీతో ఒక టాబ్లెట్ బాక్స్ ఉంటుంది. అప్పుడు వెళ్ళి ఇబ్బంది పడడం బెస్టా, ప్రాబ్లమ్స్ రాకన్నా ముందుకే జాగ్రత్త పడడం బెస్టా? మీకు మీరే ఆలోచించుకోండి. చీప్ ఐటమ్స్, ఆన్లైన్ ద్వారా దొరికే ప్రొడక్ట్స్
తక్కువ రేట్ ప్రొడక్ట్స్ ఈ యొక్క కాస్ట్లీ బాడీకి అందించి ఈ యొక్క బాడీని ఖరాబ్ చేయకండి. ఆరోగ్యం గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా వాట్సాప్ సెండ్ చేయండి. మీ యొక్క డౌట్స్, మీ యొక్క ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసి మీరు ఆరోగ్యంగా ఉండే విధంగా ప్లాన్ చేస్తాం. మీ అందరికీ ఇంతసేపు వీడియో చూసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.